అటులైనా నా పెద్ద కుమారుడైన ఇంద్రజిత్తును రాలుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. బోలో శంకర్ మహారాజ్ కే. ఎందు నిరనమున గెలిసితిరానే ఇంద్రజిత్తునై వెలసితిరా. ఎందు నిరనమున గెలిసితిరానే ఇంద్రజిత్తునై వెలసితిరా. కరుణా
లంకినియో పెద్దంతయురా మా తల్లి పేరు మండోదరి. మీ తల్లి మండోదరి. నా పేరు ఇంద్రజిత్తు. నీ పేరు మందిరవిత్తు. ఇంద్రజిత్తురా? మందిరవిత్తు. అదే నాకు కొద్దిగా రోజు తెలియదు అయ్యా. నీ పేరు మందిరవిత్తు. అయ్యా నీ పారానికి ఇంకా 10 బాగానే ఉంటుంది కానీ అయ్యా నీ పేరు ఇంద్రజిత్తు. నీ యొక్క తమ్ముడి పేరు అక్షయుడు. అక్షయ రాజు. ఇంకా ఎవరెవరు ఉన్నారు స్వామి? చిన్నాడు విభీషణ ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు. చిన్న విభీషణ కుంభకర్ణాలు. అయ్యా మరి ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? మా ఆయన వద్దకే పోతున్నాడు. మీ నాయన గారి వద్ద పోతున్నారు. చిత్తము మీ నాయన గారి వద్ద త్వరగా రమ్మన్నారు. పోతారు. నవ్వు అర్థం కాదు కదండి. నాన్నగారానికే మీకు నవ్వుతాయి. అయ్యా నాకు నాయన గారు పిలిచిందంటే ఎంతో సంతోషానికి వస్తాండి. నాయన గారు పిలిచిందంటే సంబరపడతాడా? అట్లాంటికే ఉండేది రాజు మీకు. నేను పులి కడుపులో వచ్చిన పులి బిడ్డగా నేను. పులి కడుపులో పుట్టిన పులి బిడ్డవా? ఇక నిద్దు రాదు. పులి బిడ్డల సంగతి పుస్తకం పురుగు దాచుతాను. బాబా వాసి పోతి వాలే పుట్ట నా మీద ప్రభువు తీరేనా. బాబా తండేడా తెలియనని పీడానని పోతి వాసి జంట నా మీద ప్రేమ తీరేనా. ఎందుకెళ్తానో ఏం బాధలు వచ్చినాయంటవా బిడ్డ? నేను ఎందుకెళ్తానంటే నాకు అక్కడ తెల్లారైపోతుండదు బిడ్డ. ఎందుకెళ్తానంటే ఉండదు కొడుక. బిడ్డ ఏమున్నది? నా యొక్క బీబీని తీసుకున్నా. ఇప్పుడు మన కేసీఆర్ సార్ ఏమన్నాడు? పంట పెట్టకుండా బిడ్డలు అన్నాడు. అన్న ఒరే ఏం పెట్టలేదు. పట్టు వండని సాగున్నాడు కదా మన గ్రామ సర్పంచ్ నాగేష్ అన్న గారు. సర్పంచ్ సాబు దగ్గరికి పోయి 2 గంటల మీద ఇచ్చామంట. అయ్యా సర్పంచ్ సాబు నాకేదన్నా ఇంత పని ఇవ్వన్నా అన్నవాళ్ళు అన్నాడు. అంటే బిడ్డ ఎందుకు భయపడతావు? నీ బీపీని తీసుకొని వచ్చినావు కాబట్టి మనకు పని ఉన్నది బిడ్డ. పైప్ లైన్ తోడాలని అన్నాడు. ఏది భగీరథ పైప్ లైన్ తోడాలన్న కూడా తోడతామని చెప్పి
బిడ్డ తోడతారు కానీ ఇదిగో నువ్వు ఎందుకు భయపడతావు బిడ్డ 2000 రూపాయలు ఇస్తా ముందుగా పని చేసి నాకు ఇస్తానన్నాడు. అన్న వల్ల 2000 రూపాయలు తీసుకున్నా, మా బీబీని తీసుకున్నా. ఏమున్నది బిడ్డ అక్కడ వదిలేదా పెద్ద పుట్టకాడికి అక్కడికి వెళ్ళి పని చేసుకొద్దామని చెప్పి పని చేస్తాను బిడ్డ. నా పైప్ లైన్ తోడుకొస్తాను. ఎండాకాలం రోజు పైప్ లైన్ తోడే వరకు 12 కొట్టే సమయం అయింది. 12 కొట్టే సమయం అయితే మా బీబీ అన్నది సాహెబు ఎండ బాగా అయింది సాహెబు, ఎక్కడన్నా ఒక గడియ సేపు అన్నం తిని నీడకుందామన్నది. అన్న వల్లే సరేనని చెప్పి ఎవరిదైనా పానమే గడ్డ పార ఆడబెట్టిన తట్ట ఆడబెట్టిన పార అక్కడనే పెట్టిన అచ్చి ఓ చెట్టు కింద ఉన్నాం బిడ్డ. అన్నం తిన్న 1 గంట సేపు అయింది. సరే మళ్ళీ పోయి పైప్ లైన్ పని చూడదామని చెప్పి మళ్ళీ వచ్చి గడ్డపార ముట్టుకునే వరకు అజ్జోలే జ్వరం వచ్చింది. కొడుక గడ్డపారకు అజ్జోలే జ్వరం వచ్చింది. భగవంత అజ్జోలే జ్వరం వచ్చింది. ఇక గడ్డపార బతకట్లేదన్నా. మరి ఇక్కడ ఏం చేయాలని చెప్పి దబదబ విడిచిపెట్టి మన డాక్టర్ సాబ్ గణేష్ డాక్టర్ సాబ్ దగ్గరికి వచ్చిన. డాక్టర్ సాబ్ నా గడ్డపార బతకట్లేదు, నీ 2 కాళ్ళు మొత్తంగా గడ్డపారను బతికివన్నా. అన్న ఓలే ఆ బిడ్డ నీది పొరుగురు మళ్ళీ పైసలు ఇస్తావయ్యావన్నా. మన సర్పంచ్ ఇచ్చినది 2000 రూపాయలు. ఈ 2000 ఒడిసిన మంచిగా గడ్డపార బతకాలి. నేనేమన్నా తెలివి తక్కువన్నా, తెలివి కళ్ళు గడ్డపార బతికించుకోవాలనుకున్నా. ఏముండదు బిడ్డ మరి మళ్ళీ గడ్డపార బతికినాక ఇస్తావో ఇవ్వవు అన్నాడు. అప్పుడే తీసిన 2000 రూపాయలు ఇచ్చిన. ఆ డాక్టర్ సాబ్ అన్నాడు అంటే మరి బిడ్డ ఎవరికి చెప్పకు అన్నాడు. నీ గడ్డపారనే బతికిస్తాడు, ఎవరికి చెప్పకు అన్నాడు. ఆహా ఈ గడ్డపార బతికిస్తాడు, నేను ఎంబడే ఉంటున్నాను నేను అనుకున్నా. గడ్డపార కాడికి డాక్టర్ సాబ్ తీసుకున్నా. అక్కడికి పనిచేసే కాడిపోయినా పోలే బిడ్డ అన్నాడు. అటు బాగా చూసిండు. ఆ గడ్డపారం తీసి మడుగులు అయిపోరు అన్నాడు. అన్న వల్ల నేను అనుకుంటానా గడ్డపారం నాణ్యాక సూది ఎత్తాడు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక దీనికి మంది ఎట్లా పోతాడో, గోలు ఎట్లా ఎత్తాడో, సూది ఎట్లా ఎత్తాడో ఎంబడే ఉంటానని నేను ఎంబడే ఉన్నా. అన్న వల్ల గడ్డపారం తీసి మడుగులు అన్న వల్ల 1/2 గంట సేపు ఉంచిన బిడ్డ. 1/2 గంట సేపు ఉంచినాక ఇక తీసుకొచ్చుకొని పని చేసుకో బిడ్డ జ్వరం జారిందని. మళ్ళీ పోయి చూసే వరకు దాని జ్వరం ఎక్కడిది అక్కడ జారింది. గడ్డపారం జ్వరం జారింది. ఇక అయినా మంచిగా 2000 పోయినా మంచిగా కానీ నేను డాక్టర్ అయినా, నేను తెలివి కల్లోని. ఇక డాక్టర్ అయినా సంబరపడుకుంటా 8 రోజులు. అయ్యా ఎందుకునేవాళ్ళు రావట, అది మా ఇంటికాడ సంగతి. అయ్యా గంటదాకా ఏమవుతుంది కానీ మీ నాయన గారు నేను అతి త్వరగా కోరుకుంటామన్నారు. ఆయన గారు అమలు పంపినాడు సంవత్సరం అని పోదాం పద. సరే పోదాం. నన్ను విలిసిన కారణమేమిటో మన వనములకు, మన అశోక వనములకు ఇక్కడ కోతి వచ్చి మన నీ సహోదరుడు అయిన అక్షయుని వధించిన రాయలు మన రాక్షసులను గురించి అది నీ సహోదరుడైన అక్షయుని అసమరించింది. దాన్ని పట్టుకొని తీసుకొని రమ్ము.
పోయి నేను ఆ కోతిని పట్టుకొని వచ్చేవాడు. అలాగే పోయిరాము కుమారక, పోయి ఆ కోతిని పట్టుకొని తెమ్ము. అయ్యా మహాప్రభు, నా తమ్ముడైన అక్షయుణ్ణి ఎక్కడ సంహరించాడు? అయ్యో అక్షయ అక్షయ ఎత్తిపారా తమ్మి తమ్మి. ఆ ఇక్కడ తమ్ముడు నేను పోటీ విధాని అచ్చయ్య దొరా అచ్చయ్య దొరా మా చిత్తమంత ఇచ్చి పోదా అచ్చయ్య దొరా పోయి రోడ్డు బయట కానీ ఎక్కడ నిలిచింది మా బయట నువ్వు ఇక్కడ కూర్చుందా అని చెప్తాను బయట గిరి కూర్చుని చేస్తున్నా అయ్యో తమ్ముడు దక్కన అవుతాను అయ్యా సహోదరాని దయాలే
కన్ను అక్షయ అక్షయ నేటికి మమ్ము విడిపోతువా కన్ను. మీరు కూడా రామాయణంలో మీరున్నట్టు ఏర్పడతా మీకు రెండు రోజుల్లో డిప్యూటీస్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. తిరుపతి కొంచెం ముందుకు రా. తిరుపతి సర్పంచ్ని మధ్యలో పెట్టుకోరి. అలాగే నమస్తే వెళ్ళాలి ఫోన్ కింద తమ్ముడు ఉదాహరణ ఇక్కడ గంగుల శ్రీనివాస్ గారికి భక్తులు ముందు అరుణ్ 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 లైటింగ్ బాగా పడుతుంది రోజు లైటింగ్ బాగా సరిపోతుందా? కొంచెం బ్యాక్ ఉన్నాడు కొంచెం బ్యాక్ ఉన్నాడు బ్యాక్ వాడు ఫస్ట్ వాడు ఫోటో వాడు పైసలు పెట్టుకునేదేనా సెల్ జైసింది
గంగుదాస్ గారిని సన్మానించవలసిందిగా లింగం పెద్దమల్ల గారిని సన్మానించవలసిందిగా. లింగం నాగేశ్వరరావు 211 రూపాయలు. దాదాపు ఒక 2 నెలల నుండి దాదాపు 26 మంది కళాకారులు చాలా ఓపికతోటి ఎంతో సహనంతో నాకు తెలిసి ఈ 2-3 జనరేషన్స్ లోపల అప్పుడు చూసినటువంటి దానికి అదే ఉత్సాహం ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఈ దాదాపు ఒక 35 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, 35 ఇయర్స్ బ్యాక్, 35 ఇయర్స్ నుంచి కూడా అదే ఉత్సాహం, అదే పట్టుదల, అదే సీల్ అనేటువంటిది అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఆ రోజులు ఉన్నటువంటి పరిస్థితుల లోపల చాలామంది ఎట్లాంటి పరిస్థితి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కండిషన్స్, వ్యవసాయ సంక్షోభం అనేటువంటి చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి, హరిత విప్లవం అనేటువంటిది పంజాబ్లో కూడా వచ్చినటువంటి ఆ కాలంలో ఇగో ఇంత ఇచ్చు వచ్చానని ఎదుర్కొంటువా? ఒరే రాష్ట్రసారవాణి తమ్ముడైన అత్యను చంపిన విధముగా నేను నటించదా చూడు. నా కూరమయ్య వారాణసి నిన్ను గుర్తుపెట్టువాడు చూడు. ఒరే రాక్షసరమ్మా
ప్రతిజ్ఞ. నా సరికాను దబా నా సమాను చేసేదబా నా సమాను చేసేదబా నా సామర్థ్యమున నీతి సమయమందున నా సామర్థ్యమున నీతి సమయమందున వాసురమగలేతో వాసురమగలేతో నా సరికానుండవా నా సమాను చేసేదబా నా అంత బలవంతుడు లేడు. నీవెంత నీ లెక్కెంత తగ్గేదే లేదు. ముచ్చిపోతుంటువా కానీ నేను భయపడేవాడు కాను. నా ప్రాణం వస్తున్నది, దీన్ని తప్పించుకోలేవు. చూడు నీ బాణములకు భయపడవాడని కాదు. ఆహా, ఈపై ఎన్ని బాణములు వేసినా అనుభవవుతున్నది కదా. దీనికి బ్రహ్మాస్త్రం వేసిన చూడు. అంజని సుత వినుర బ్రహ్మాస్త్రమినువో దీని వేషదన్ తోరుడవైనవో దీని తప్పించుకొని మెత్తువే నిర్పరివత ఇంతువేను మెచ్చదా నన్ను గలరా. शंकर महाराज के రెక్కలు డొక్కలు విరిసి కత్తులుగా కంగలుగా దోసి కాకులకు గద్దలకు వేసెదన్ చూడుమే. మా నాయగారి ఆజ్ఞ లేదు కదా, ఈ కోతిని ప్రారంభంతో పట్టుకొని రమ్మనే కదా, అదునే నేను పట్టుకొని పోలేదు. మనము మన ఇప్పుడు ఇంద్రజిత్ మహారాజు అంటే బయటకు పట్టినాం కానీ లేకపోతే అందరినీ చంపినాం. అప్పుడు బాగా దొరుకుతుంది కదా. పక్కనకే ఇచ్చ వసుకుంటాం. ఎక్కడికి పోయేదవురా
రెండు సార్లు వేయించినాం ఇంకేం చేయమండి చెప్పు అది ఎందుకు బుయ్య అంటే ఇలా సౌండ్ ఎక్కువ ఉంటుంది మంచిగా అవసరం లేదు మనకు పెద్దలని తెలియక మూర్ఖ పెద్దలని తెలియక వదులుతుంది వెళ్ళరా మా నాయకు కామరిని పెంచి వెలగొందు కైలో రాక్షసాలమా దిక్కి వాడతిలో ఉంచగా వాలి పేటకు దిక్కి వాడతిలో ఉంచగా చచ్చినట్టు పడిగొన్న జారుడు ఇది ఆనందిస్తాడు నాయుడు గారి ప్రతాపం ఇంద్రలోకముదో సరినే నిరాజ్యం సరిపడిదడు ఆ ఇంద్రుడే మా నాయనకు రాజ్యము వదిలిపెట్టి పారిపోయిన అంతటి బలశాలిరా మా నాయన శేషదీవికి పోయి చెరువులకి చిక్కగా శేషదీవికి పోయి చెరువులకి చిక్కగా సిగ్గు సేటుల ఇల్లు చేరునితడు ఇది అలా ఇల్లు ఇస్తాను ఆయన గారు లేకపోతే ఏ రాక్షసాలమా దయతో ఆ యమధర్మరాజునే ఓడించి ఆ పాపులను దయతో విడిపించిన కరుణామయుడు మా నాయన శేషదీవికి పోయి చెరువులకి చిక్కగా శేషదీవికి పోయి చెరువులకి చిక్కగా సిగ్గు సేటుల ఇల్లు చేరునితడు ఏ రాక్షసాలమా లేకపోతే సూర్య సంగుల బట్టి దుఃఖ నడిగించు ప్రఖ్యాతి పొందట్టి తదేదరు ఆ సూర్యచంద్రులే మా నాయకు గడగడా వంతురా మాందాతకే చిక్కి మంపాయి నడివేడి మాందాతకే చిక్కి మంపాయి నడివేడి హీనుడై పడి ఉన్న చోరుడికడు రే రాక్షసాలమా దేవదేవుడు రాక్షస దేవుడికడే శరణు దేవు మహారాజ్ దేవదేవుడు రాక్షస దేవుడికడే దుష్ట తరుముడు దోహుడు చోరుడికడు ఇట్టి పందలకెంతైన మొక్కగలమే శరణు దేవు మహారాజు శరణునాలు ఇట్టి పందలకెవరైన మొక్కగలమే రే మర్కటాలమా రే రాక్షసాలమా ఆ యొక్క ప్రతిజ్ఞ ఎంతగా తెలియక మాట్లాడుతుంటుగా ఎక్కడి వాడవో చెప్పరా కోటి ఎక్కడి వాడవో తెలుపరా కోటి ఎక్కడి వాడవో నీకెక్కడికెందుకు వచ్చినావు ఎక్కడి వాడవో నీకెక్కడికెందుకు వచ్చినావు అక్కడ చేరి మనము రక్కసులను చంపినాము ఎక్కడి వాడవో తెలుపరా కోటి మీదుర ప్రేమ తెలుపరా చదవానికి మీదుర ప్రేమ తెలుపరా చదవానికి ఈ దరాన్ని తెరవి నీవు మోద
ముఖముగా మమ్ము చూసి గుండెల తిరి కూలబడిన గట్టిగా విడతున కూర్చోకుండా నిలయ బంధని ఎక్కడి వాడవో తెలుపరా వారోరి కోతి రేకపోతి నువ్వు ఎక్కడి వాడవు ఎక్కడి ఎవరు పంపించినాడు తెలుపు నేను రామకింకరుడను రామోరి కనుగా నేను రామకింకరుడను రామోరి కనుగా నేను రామకింకరుడను కాలవేర మోరి ఇంకా నేను రామకింకరుడను కాలవేర మోరి ఇంకా మానక నిండలకు తోక పూనిగ గురి పొందదాను నేను రామకింకరుడను రామోరి కనుగా మానలేవ చిన్న గుణమున అది గర్వమున మానలేవు పిల్ల పెద్దల అది గర్వమున మానలేవు చిన్న పెద్దల అది గర్వమున వాడుడనని తెలుసుకుంటివా నా మాటలన్నీ నేను రామకింకరుడను మేలుగలంకింది రూపుకి పోకున్నదాన్ని చాలు పడక తుమ్ములు చేసి పోకున్నదాన్ని చాలు పడక తుమ్ములు చేసి పోకున్నదాన్ని నేను రామకింకరుడను పట్టి చితను గట్టుకుంటివా నీ మనములోన గట్టిగానే దాచుకుంటివా నీ మనములోన అట్టి చూడు నాను మహిమ పెట్టదని మీద పదం పొట్టు పొట్టు నలుచు లేకుడా నీ పొట్టలన్నీ పుట్ట పుట్ట విరిచి వేకుడా నీ బొక్కలన్నీ నేను రామకింకరుడను రామోరి కనుగా వెండి గిరిని లేపిన నాని సభలోన చెప్పి ఎండి గిరిని లేపిన నాని సభలోన చెప్పి తండ్రి బలవంతుడ నాని సభలోన చెప్పి నుండి కుదరు కూయబోకురా కూచుక నిన్ను గుండెలు పగిలిత్తు చూడరా కూచుక నిన్ను గుండెలు పగిలిత్తు చూడరా కూచుక నిన్ను నేను రామకింకరుడను రామోరి కనుగా నేను రామకింకరుడను రామోరి కనుగా ఒరే రాక్షసాలమ్మ
విష్ణుండు నందు పూజించు లోకరముల ధనదుండు తానాకు ధనము వంగు బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగమును చెప్పు వహిని దేవుడు వచ్చి వంట చేయు వర్ణుండు కల్లాపు వరస జల్లు నైరుతి భీకరమై నజునుండు తెచ్చిచ్చు శంకరుడొచ్చి పూజలకు నిలచున్ దండపానియు జీవుల దండనమున ఉంచినాయాజ్ఞ లేక తాగంచుబోడు భానుచంద్రుడునే చెప్పగ పగది నడచు చుండె కాలంపు నుందురేలమి. ఒరే నరకటాలమా, నేను ఈ ప్రకారంగా ఉన్నవాడను, నీవెంతటి వాడవురా? అంజలి గర్భమునందు జన్మించియు అంజలి గర్భమునందు జన్మించియు పొంగు చూసూరు మిగిలాడను బ్రహ్మాది చుర్ల చేపాన హాని లేక బ్రహ్మచర్యమునందు బడిచినాడను శ్రీరామచంద్రుని శ్రీపాదమును నమ్మి శ్రీరామచంద్రుని శ్రీపాదమును నమ్మి బ్రహ్మచర్యమునందు బడిచి